దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మరి క్రైస్తవ సమాజానికి, నా తోటి పరిచారకులకు, మిషనరీగా పనిచేస్తున్న వారికి, విశ్వాసులకు మరి దేవుని పేరిట శుభములు తెలియజేస్తూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి మనము తెలుసుకుందాం. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఇతను 1506వ సంవత్సరంలో ఏప్రిల్ 7వ దినాన జన్మించినారు. ఈయన ఒక బర్త్ ప్లేస్ మనం చూసుకున్నట్లయితే నవారే రాజ్యంలోని జేవియర్ కోటలో ఒక ప్రభావవంతమైన గొప్ప కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా ఉన్నాడు. మినిస్ట్రీ ప్లేసెస్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా భారతదేశము, ఆగ్నేయాసియా, జపాన్, చైనా, శ్రీలంక వంటి అనేకమైన ద్వీపాల్లో కూడా ఆయన విస్తృతమైన సేవ పరిచర్యను కొనసాగించినారు. ఫ్రాన్సిస్ కు కేవలం 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఫ్రాన్సిస్ యొక్క తండ్రి మరణించడము జరిగింది. తన యొక్క యవ్వన దశ మనం చూసుకున్నట్లయితే 1525లో ఫ్రాన్సిస్ పారిస్లోని కాలేజ్ సెయింట్ బార్గ్ పారిస్ విశ్వవిద్యాలయం చదువుకోవడానికి వెళ్ళాడు. ప్రారంభ రోజుల్లో ఫ్రాన్సిస్ అథ్లెట్ గా మరియు హై జంపర్ గా ఎంతగానో కొంత ఖ్యాతిని, మంచి పేరుని సంపాదించాడు. 1529లో ఫ్రాన్సిస్ తన స్నేహితుడు పియరీ సాబ్రేతో వసతి గృహాలను పంచుకున్నాడు. లయోలాకు చెందిన ఇగ్నేషియస్ అనే వ్యక్తి కూడా వారితో కలిసి చేరడం జరిగింది. 1530లో ఫ్రాన్సిస్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని కూడా పొందాడు మరియు తర్వాత పారిస్ విశ్వవిద్యాలయంలోని కాలేజ్ డి బ్యూవాయిస్ లో అరిస్టాటిల్ తత్వశాస్త్రాన్ని కూడా బోధించాడు. ఆయన ఏ విధంగా యేసుక్రీస్తును అంగీకరించారనే ఒక విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే అనేక సార్లు ఫ్రాన్సిస్ స్నేహితుడు అయిన ఇగ్నేషియస్ తన తోటి స్నేహితులను సెయింట్ గా మారమని ప్రోత్సహించిన ఎటువంటి ప్రయోజనం కూడా లేకపోయింది. చాలా జీవిత చరిత్రల ప్రకారం ఇగ్నేషియస్ ఈ ప్రశ్న వేశాడని చెబుతారు. ఆ ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి మొత్తం ప్రపంచాన్ని సంపాదించి తన సొంత ఆత్మను రక్షించుకోలేకపోతే ఆత్మను కోల్పోవడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది అనే ఒక ప్రశ్నను ఇగ్నేషియస్ అనే వ్యక్తి వేసినారు. 1534 ఆగస్టు 15న పారిస్ కు అభిముఖంగా ఉన్న మోంట్ మార్స్ కొండపై ఉన్న సెయింట్ డెనిస్ చర్చ్ క్రింద ఉన్న ఒక క్రిప్ట్ లో 7 విద్యార్థులు సమావేశమయ్యారు. వీరిలో ఫ్రాన్సిస్ కూడా ఒకరు. వారు పేదరికము, పవిత్రత మరియు పోప్కు విధేయత యొక్క ప్రైవేట్ ప్రమాణాలు చేశారు మరియు అవిశ్వాసులను మార్చడానికి పవిత్ర భూమికి అంటే మిషనరీగా వెళ్ళడానికి కూడా ప్రతిజ్ఞ చేశారు. ఫ్రాన్సిస్ 1534లో తన వేదాంత అధ్యాయాన్ని ప్రారంభించాడు మరియు 24 జూన్ 1537వ సంవత్సరంలో ఆయన పూర్తిగా సన్యాసాన్ని స్వీకరించినారు. మినిస్ట్రీలో ఉన్న డిఫికల్టీస్ మనం చూసుకుంటే ఏ విధంగా ప్రారంభ దశలో ఒక మినిస్ట్రీ ఆయన ప్రారంభించాలని మనం తెలుసుకున్నట్లయితే 1539లో సుదీర్ఘ చర్చల తర్వాత ఇగ్నేషియస్ ఒక కొత్త మతపరమైన క్రమం అనగా సొసైటీ ఆఫ్ జీసస్ జెస్యూట్ కోసము ఒక సూత్రాన్ని రూపొందించారు. ఈ క్రమం కోసం ఇగ్నేషియస్ ప్రణాళికను 1540లో పోప్ పాల్ III కూడా ఆమోదించారు. భారతదేశంలో మిషనరీ పరిచర్య కొరకు ఇగ్నేషియస్ నికోలస్ బొబాడిల్లో మరియు సిమో రోడ్రిగ్స్ లను నియమించాడు. కానీ చివరి క్షణంలో బొబాడిల్లా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు కనుక ఫ్రాన్సిస్ తన స్థానంలో నియమింపబడ్డాడు. ఫ్రాన్సిస్ జేవియర్ దాదాపు అనుకోకుండా ఫస్ట్ జెస్యూట్ మిషనరీగా తన జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఫ్రాన్సిస్ జేవియర్ తన జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆసియాలోని మిషన్లకు అంకితం చేసినారు. ఫ్రాన్సిస్ జేవియర్ తన 35వ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 7, 1541న లిస్బన్ నుండి మరో 2 జెస్యూట్లను మరియు కొత్త వైస్రాయ్ మార్టిన్ అఫోన్సో డి సోసాతో కలిసి శాంటియాగోలో బయలుదేరారు. ఆయన బయలుదేరిన తర్వాత లిస్బన్ నుండి బయలుదేరిన 13 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 1542 మే 6న అప్పటి పోర్చుగల్ ఇండియా రాజధాని అయిన గోవాకు చేరుకున్నారు. ఇంకొక పరిచర్యలు ఆయన చేసిన అనేకమైన విస్తృతమైన సేవ పరిచర్య గురించి తరువాత భాగంగా వచ్చేవారు మనము తెలుసుకుందాం. ఆమేన్.